కర్నూలు నగరంలోని జిమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు తెలిపారు. నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన జయమ్మ అనే పేషెంట్ కు గత సంవత్సరం జిమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ లో మోకాళ్లు మార్పిడి చేశామని, ఆమెకు 6 నెలల నుంచి కీళ్ల నొప్పులు అధికమై చెయ్యి కూడా పైకెత్తలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరిందని, ఆమెకు ఎంఆర్ఐ, ఎక్స్రే అన్ని రకాల టెస్టులు చేసినా అనంతరం కుడి భుజం ఎముకలు పూర్తిగా అరిగిపోయినట్లు నిర్ధారణ జరిగిందన్నారు. ఈ వ్యాధిని యాంకలోసిస్ అంటారని, దీనికి ఉత్తమ చికిత్స భుజం మార్పిడి చేయడమేనని, భుజం మార్పిడి ఆపరేషన్ చాలా క్లిష్టమైందన్నారు. ఈ ఆపరేషన్ ప్రముఖ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని, ఈ ఆపరేషన్ ఇప్పుడు కర్నూలు నగరంలో జిమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ లో చేశామని డాక్టర్ రవిబాబు తెలిపారు. ఈ కాంప్లికేటెడ్ కేసు రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీకి మేము జనరల్ అనస్థీషియాతో పాటు ఇంట్రాస్కెలిన్ బ్రేకియల్ బ్లాక్ అంటాం. సో ఇంట్రాప్ అంతా కూడా మనకు పెయిన్ లేకుండా ఉండడానికి, హిమోడైనమిక్స్ మెయింటైన్ అవ్వడానికి శరీరం మొత్తం మత్తు ఇస్తాం, దాన్ని జనరల్ అనస్థీషియా అంటాము. ప్లస్ ఈ పెరిఆపరేటివ్ పెయిన్ తగ్గించడానికి, ఇంట్రాఆపరేటివ్ హిమోడైనమిక్స్ మెయింటైన్ చేయడానికి ఇంట్రాస్కెలిన్ బ్రేకియల్ బ్లాక్ సప్లిమెంట్ చేశాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇంట్రాప్ కూడా పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ సర్జరీ అంతా అయిపోయాక అప్ టు 8 to 10 hours అనేది ఈ బ్లాక్ వల్ల మనకు పేషెంట్కి పెయిన్ లేకుండా, తర్వాత ఫిజియోథెరపీ కూడా ఈజీ యాక్సెస్ ఉండేలాగా మనం అనస్థీషియా సప్లిమెంట్ చేసాం. సో ఇంట్రాప్ తర్వాత రికవరీ కూడా అంత బాగుంటుంది. షీఈస్ పెయిన్ ఫ్రీ. మాది గావులపల్లి, నంద్యాల డిస్ట్రిక్ట్ గావులపల్లి. మేము ఒకసారి మోకాలు చేపించుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాము. సార్ బాగా సక్సెస్ఫుల్గా చేశాడు ఆపరేషను. తర్వాత షోల్డరు నొప్పి వచ్చింది. ఒక 4 months అవుతుంది, 4 నెలలు అవుతుంది. నొప్పి కోసం టెస్ట్ చేస్తే సార్ ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేశాము. ఈ బాగా సక్సెస్గానే ఉంది ఇప్పటికి వరకు. అది ఈరోజు ఐఎమ్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు అండి, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, జిమ్ కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలు. ఈరోజు మనం ఒక కాంప్లికేట్ కేస్ లైక్ సివియర్ షోల్డర్ ఆర్థరైటిస్ పేషెంట్కి. యాక్చువల్గా సివియర్ ఆర్థరైటిస్ మోకాలకు ఉండింది, తర్వాత భుజానికి కూడా వచ్చింది. మోకాలు మార్పిడి ఆపరేషన్ 1 year బ్యాక్ చేశాము. తర్వాత నెక్స్ట్ భుజం తన డైలీ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ కాబట్టి తినేదానికి, తర్వాత ఏదైనా జుట్టు వేసుకునే దానికి వీటన్నిటికి చాలా కష్టంగా ఉంది. 30 degrees అబ్డక్షన్ కూడా లేకుండింది. సో అందుకు మనం ఎంఆర్ఐ చేసి దాంట్లో సివియర్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేశాక కాంప్లికేట్ సర్జరీ లైక్ రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటాము. ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే మనకి ఇక్కడ లోపల గుండు కప్పు 2 ఉంటాయి కాంపనెంట్స్. దాంట్లో యాక్చువల్ చాలా టెండాన్స్ ఉంటాయి. ఇవి చాలా టెండాన్స్ దెబ్బతిన్నా కానీ మనకి ఈ షోల్డర్ మూమెంట్, టోటల్ మూమెంట్ అంటే టోటల్గా 180 degrees రావాలి, టోటల్ మూమెంట్ రావాలి అంటే రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేయాలి. దానికి సంబంధించిన సర్జరీ మనమంతా ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ టెంప్లేటింగ్ చేసుకొని తర్వాత సర్జరీ ఎగ్జిక్యూట్ చేశాము. సక్సెస్ఫుల్గా సర్జరీ బాగా అయింది. పేషెంట్కి ఇంట్రాఆపరేటివ్గా ఫుల్ మూమెంట్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు రీహాబ్లో ఉంది. ఒక 1.5 months తర్వాత ఫుల్ మూమెంట్ రికవరీ అంతా ఉంటుంది. దీనికి మనకి జనరల్ అనస్థీషియా తర్వాత బ్లాక్లో చేశాము. పేషెంట్కి సర్జరీ ఆల్మోస్ట్ ఒక 2 hours పైన పట్టింది. బట్ సర్జరీ అంతా నీట్గా అయ్యింది. పేషెంట్ కూడా రికవరీ 1 dayలో రికవర్ అయ్యారు. ఇప్పుడు పెయిన్ కూడా కొంచెం తగ్గింది. రీహాబ్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ.